హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 17th మార్చ్ షిఫ్ట్ 2కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రివ్యూ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ను బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సింధులోయ నాగరికత ప్రజలు రాగిని ఏ రాష్ట్రం నుండి పొందేవారు అంటే రాజస్థాన్ నుంచి పొందేవారు. ఓకేనా. సో సింధులోయ నాగరికత ప్రజలు రాగిని ప్రధానంగా రాజస్థాన్‌లోని ఖేత్రి గనుల నుంచి పొందేవారు. అదేవిధంగా బలూచిస్తాన్, ఒమన్ ప్రాంతాల నుంచి రాగిని సింధులోయ నాగరికత ప్రజలు దిగుమతి చేసుకునేవారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వెషన్ మనకి షిఫ్ట్ 1లో కూడా అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కొన్ని క్వెషన్స్ అనేవి రిపీటెడ్‌గా అడుగుతారు. తప్పకుండా సో ప్రతి క్వెషన్‌ని చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే షఫాలి వర్మ. 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది ఎవరంటే షఫాలి వర్మ. షఫాలి వర్మ దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఫైనల్‌లో 78 బంతుల్లో 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రదానం చేయబడింది అంటే మరియా కొరీనా మచాడో. మరియా కొరీనా మచాడోకి 2025 నోబెల్ శాంతి బహుమతి అందించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెనుజులా ప్రతిపక్ష నాయకురాలు మరియు మానవ హక్కుల కార్యకర్త అయినటువంటి మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతిని బహుకరించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఆత్మీయ సభకు సంబంధించి కింది వాటిలో ఏది సరికాని వాక్యం అంటే మనకి ఇక్కడ ఆత్మీయ సభను ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. నెక్స్ట్ ఎక్కడ స్థాపించారు? కోల్కతాలో స్థాపించారు. ఎక్కడ స్థాపించారు? కోల్కతాలో స్థాపించారు. దీనినే మనకి ఏమని పిలుస్తామంటే సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ ఆత్మీయ సభను సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ అని పిలుస్తాం. కోల్కతాలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1814లో స్థాపించారు. 1814 నుంచి 1815వ సంవత్సరం మధ్య కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. కానీ 1824లో కాదు. స్టేట్మెంట్ ఏ అనేది మనకి రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ అనేది మనకి ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వెషన్. కణానికి ఆకారాన్ని, బలాన్ని మరియు స్థిరమైన నిర్మాణాన్ని ఏది అందిస్తుంది? కణానికి ఆకారాన్ని, బలాన్ని మరియు స్థిరమైన నిర్మాణాన్ని ఏది అందిస్తుంది అంటే సైటోస్కెలిటన్. కణ అస్థిపంజరం లేదా సైటోస్కెలిటన్ అనేది కణానికి ఆకారాన్ని, బలాన్ని, స్థిరమైనటువంటి నిర్మాణాన్ని అందిస్తుంది. ఓకేనా. సో కణానికి యాంత్రిక బలం కానివ్వండి, స్థిరమైనటువంటి ఆకారం కానివ్వండి అందిస్తుంది. సో ఇది దేంతో నిర్మితం అవుతుందంటే ప్రోటీన్ తంతువుల చేత నిర్మితం అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అధికారికంగా ఎప్పుడు ప్రారంభించబడింది అంటే సెప్టెంబర్ 10, 2020న ప్రారంభించబడింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది సో దేనికోసం ప్రారంభించబడింది అంటే మత్స్య సంపదను పెంచడం కోసం, నీలి విప్లవాన్ని ప్రోత్సహించడం కోసం సెప్టెంబర్ 10, 2020న ప్రారంభించబడింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో ఏ నృత్యం రాష్ట్రం జత సరిగ్గా జత చేయబడలేదు? కింది వాటిలో ఏ నృత్యం రాష్ట్రం జత సరిగ్గా జత చేయబడలేదు అంటున్నాడు. అంటే సో మనకి ఇక్కడ బౌల్ అనే నృత్యం పశ్చిమ బెంగాల్కి చెందింది. సో ఇది మనకి కరెక్టే. పనిహార అనే నృత్యం రాజస్థాన్కి చెందింది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ హనుమూన్ అనే నృత్యం జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందింది. ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ కంజావో నృత్యం అనేది మణిపూర్కి చెందింది కాదు. ఓకేనా. మణిపూర్కి చెందినటువంటివి మనకి ఇక్కడ తంగ్తా నృత్యము, అదేవిధంగా రాస్లీలా నృత్యం. ఓకేనా. సో మణిపూర్కి చెందింది తంగ్తా నృత్యము, అదేవిధంగా రాస్లీలా నృత్యం అనేవి సో మణిపూర్కి చెందినటువంటి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింది వాటిలో దేనికి సంబంధించింది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 అనేది దేనికి సంబంధించింది అంటే మనకి మత స్వాతంత్రానికి సంబంధించింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించింది. ఆర్టికల్ 25 పౌరులకు తమకు నచ్చినటువంటి మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి స్వాతంత్రాన్ని కల్పించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మజ్ను షా కింది ఏ ఉద్యమాలు లేదా తిరుగుబాట్లతో సంబంధం కలిగి ఉన్నాడు? మజ్ను షా అనే వ్యక్తి
కింది ఏ ఉద్యమాలు లేదా తిరుగుబాట్లతో సంబంధాలు కలిగి ఉన్నాడు అంటే సన్యాసి ఫకీర్ తిరుగుబాటుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మజ్ను షా 18వ శతాబ్దం చివరి భాగంలో బెంగాల్లో జరిగినటువంటి సన్యాసి ఫకీర్ తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది జతల్లో ఏది పుస్తకం రచయిత తప్పు? ఓకేనా, కింద ఇవ్వబడినటువంటి జతలలో ఏ పుస్తకం రచయిత యొక్క జత అనేది తప్పుగా ఇవ్వబడింది అంటున్నాడు. అంటే బాబర్ నామా అనేది బాబర్ రాయడం జరిగింది, సో ఇది కరెక్టే మనకి. తుగ్లక్ నామా అనేది అమీర్ ఖుస్రో రాయడం జరిగింది, ఇది కూడా కరెక్టే. పృథ్వీరాజ్ రాష్ట్రం అనేది చందు బర్తాయ్ రాయడం జరిగింది, సో ఇది కూడా కరెక్టే మనకి. సో ఇక్కడ మనకి గీతా గోవిందం అనేది గోస్వామి కాదు, ఎవరు రాశారంటే జయదేవుడు రాశారు. ఓకేనా, గీతా గోవిందం అనే పుస్తకాన్ని మనకి జయదేవుడు 12వ శతాబ్దంలో రాయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఆర్థిక సంస్థలలో ఏది 1990 సంవత్సరంలో స్థాపించబడింది? అంటే సిడ్బీ బ్యాంక్ అనేది 1990వ సంవత్సరంలో స్థాపించబడింది. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా సిడ్బీ అనేది ఏప్రిల్ 2, 1990న ప్రారంభించబడింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం పరిశీలకుడిగా పాల్గొన్న తలిస్మాన్ సాబర్ బహుపాక్షిక సైనిక విన్యాసాన్ని ఏ దేశం నిర్వహించింది? అంటే మనకి ఆస్ట్రేలియా దేశం అనేది నిర్వహించింది. ఓకేనా, భారతదేశం అనేది ఇందులో పరిశీలక దేశంగా పాల్గొన్నది. ఇందులో తలిస్మాన్ సాబర్ అనే బహుపాక్షిక సైనిక విన్యాసంలో ఏ దేశం నిర్వహించింది అంటే ఆస్ట్రేలియా దేశం నిర్వహించింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమశీతోష్ణ తుఫానుల కారణంగా తీర ప్రాంతాల్లో జరిగే వినాశనానికి ప్రధాన కారణం ఏమిటి? అంటే మనకి తుఫాను ఉప్పెన మరియు భారీ వర్షపాతం అనేది సమశీతోష్ణ తుఫానుల కారణంగా తీర ప్రాంతాల్లో జరిగే వినాశనానికి ప్రధాన కారణంగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక అడ్మినిస్ట్రేటర్ను నియమిస్తారు? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి కేంద్రపాలిత ప్రాంతాలు లేదా యూటీస్కి అడ్మినిస్ట్రేటర్ను నియమిస్తారు అంటే మనకి ఆర్టికల్ 239 ప్రకారం నియమిస్తారు. ఓకేనా, ఆర్టికల్ 239 ప్రకారం ప్రతి కేంద్రపాలిత ప్రాంతం యొక్క పరిపాలన రాష్ట్రపతి ద్వారా ఒక అడ్మినిస్ట్రేటర్ సహాయంతో నిర్వహించబడుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2025లో ఏ రాష్ట్రంలో 35 నుండి 40% తక్కువ ఋతుపవన వర్షపాతం నమోదై భారీ పంట నష్టానికి దారితీసింది? అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో ఆగస్టు 2025లో వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల వరి పంటకు తీవ్ర నష్టం అనేది వాటింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి భావనను నిర్వచించడానికి మరియు ఈ దిశగా ప్రపంచాన్ని ఏకం చేయడానికి ఏ కమిషన్ ఏర్పాటు చేయబడింది? ఓకేనా, సుస్థిర అభివృద్ధి భావనను నిర్వచించడానికి అదేవిధంగా ఈ దిశగా ప్రపంచాన్ని ఏకం చేయడానికి ఏ కమిషన్ ఏర్పాటు చేశారంటే బ్రెట్లాండ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1983లో స్థాపించబడినటువంటి బ్రెట్లాండ్ కమిషన్ అనేది 1987లో అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదిక ద్వారా సుస్థిర అభివృద్ధి అనే భావనను మొదటిసారిగా స్పష్టం చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ సిస్టంలో ప్రింటర్ అనేది ఏ రకమైన పరికరం? కంప్యూటర్ సిస్టంలో ప్రింటర్ అనేది అవుట్పుట్ పరికరంగా చెప్తాం. అవుట్పుట్ పరికరంగా చెప్తాము. సో ప్రింటర్ అనేది కంప్యూటర్లోనే డిజిటల్ డేటాను తీసుకునే కాగితంపై భౌతికంగా ప్రింట్ చేసే అవుట్పుట్ డివైస్గా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి ఇనుప యుగంలో పొలాలను దున్నడానికి మరియు వ్యవసాయ కార్యకలాపాలు ప్రధానంగా ఏ రకమైన పనిముట్లను ఉపయోగించారు? తొలి ఇనుప యుగంలో ఎర్లీ ఐరన్ ఏజ్లో పొలాలను దున్నడానికి మరియు వ్యవసాయ కార్యకలాపాలకు ప్రధానంగా ఏ రకమైన పనిముట్లను ఉపయోగించారంటే మనకి ఇనుప మొనలున్నటువంటి నాగళ్ళు కానివ్వండి, నెక్స్ట్ గొడ్డలను ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సభలోని ఒక సభ్యునిపై ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపజేయడానికి ప్రాథమిక కారణాల్లో ఒకటి ఏమిటి? అంటే సభలో పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేయడం అనేది మనకి. సో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సభలోని ఒక సభ్యునిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వర్తింపజేయడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సో సభ్యుడు తన పార్టీ జారీ చేసినటువంటి విప్ లేదా ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లయితే లేదా గైర్హాజరు అయినట్లయితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అతని పైన అనర్హత వేటు వేయవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
నవంబర్ 2025లో అకాల మరియు అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఉపశమనం కల్పించడానికి గుజరాత్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల చారిత్రాత్మక ప్యాకేజీని ప్రకటించింది? నవంబర్ 2025లో అకాల మరియు అధిక వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి పంటలకు ఉపశమనం కల్పించడం కోసం గుజరాత్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది. 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ఓ డాక్యుమెంట్ను సేవ్ చేయడానికి ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ను ఉపయోగిస్తారు? అంటే .docx అనే ఎక్స్టెన్షన్ను ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ను సేవ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. మైక్రోసాఫ్ట్ వర్డ్ లేదా ఎంఎస్ వర్డ్ 2007 ఆ తర్వాత వచ్చినటువంటి వర్షన్లో మనకి డాక్యుమెంట్ను సేవ్ చేయడం కోసం .docx ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాయిల్ నియమం ప్రధానంగా ఏ రెండు చరరాశుల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది? అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద, అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, అప్పుడు మనకి ఘనపరిమాణం అనేది పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హార్డ్ డిస్క్ డ్రైవ్ లో డేటాను శాశ్వతంగా నిల్వ చేయడానికి ప్రధానంగా దేనిని ఉపయోగిస్తారు? అంటే మ్యాగ్నెటిక్ ప్లాటర్లను ఉపయోగిస్తారు. హార్డ్ డిస్క్ డ్రైవ్ లో డేటాను శాశ్వతంగా నిల్వ చేయడానికి ప్రధానంగా దేన్ని ఉపయోగిస్తారంటే మ్యాగ్నెటిక్ ప్లాటర్లను ఉపయోగిస్తారు. హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది మనకి మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైస్ గా చెప్తాం. సో ఇది డేటాను శాశ్వతంగా భద్రపరచడానికి లోపల వేగంగా తిరిగే మ్యాగ్నెటిక్ ప్లాటర్లను ఉపయోగిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది కారణాలలో ఏది ఆర్థిక వ్యవస్థలోని తృతీయ రంగంలో కార్యకలాపాలు పెరగడానికి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది? సో అంటే మనకి ఇక్కడ ఆసుపత్రులు, విద్యా రవాణా వంటి కనీస సేవల డిమాండ్ పెరగడం అనేది మనకి తృతీయ రంగంలో కార్యకలాపాలు పెరగడానికి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తృతీయ రంగాన్ని సేవా రంగం అని కూడా పిలుస్తాం. సో తృతీయ రంగాన్ని మనం సర్వీస్ సెక్టర్ లేదా సేవా రంగం అని కూడా పిలుస్తాం. దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజారోగ్యం, విద్య, రవాణా, బ్యాంకింగ్ వంటి ప్రాథమిక సేవల యొక్క అవసరం అనేది పెరుగుతుంది. తద్వారా ఈ రంగాలలో కార్యకలాపాలు అనేవి పెరుగుతాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తిరోగమన ఋతుపవనాలను ఇంకో పేరుతో ఎలా పిలుస్తారు? అంటే మనకి ఈశాన్య ఋతుపవనాలని పిలుస్తాం, లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని పిలుస్తాము. తిరోగమన ఋతుపవనాలను ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే ఈశాన్య ఋతుపవనాలు లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని కూడా పిలుస్తాం. అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో భారతదేశ భూభాగం నుండి వెనక్కి మళ్ళేటటువంటి ఋతుపవనాలనే మనం ఈశాన్య ఋతుపవనాలు లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని కూడా పిలుస్తాం. ఇవి బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాన్ని కురిపిస్తాయి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ కింది ఏ పంటల వర్గానికి చెందుతుంది? గోధుమ కింది ఏ పంటల వర్గానికి చెందుతుంది అంటే మనకి రబీ పంట వర్గానికి చెందుతుంది. సో గోధుమ అనేది ఒక రబీ పంటగా చెప్తాం. దీనిని చలికాలం ప్రారంభంలో అంటే అక్టోబర్ నుంచి నవంబర్ కాలంలో మనకి విత్తడం జరుగుతుంది. సో అదేవిధంగా వసంత కాలంలో అంటే మార్చి నుంచి ఏప్రిల్ కాలంలో కోత అనేది తీయడం జరుగుతుంది. సో దీనికి పెరగడానికి చల్లని వాతావరణం మరియు పక్వానికి రావడానికి ప్రకాశవంతమైన సూర్యరశ్మి అనేది అవసరం అవుతుంది. కాబట్టి దీనిని రబీ పంటగా వేస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 17th మార్చి సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి వచ్చేటటువంటి సపోర్ట్ ద్వారానే నెక్స్ట్ వీడియోస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.